భారతదేశపు డబ్బులతో రష్యా యుద్ధం చేసిందంటే అవునన్నటువంటి అది చెప్తున్న యూరప్ దేశాలు. అయితే అసలు ఎక్కువ కొన్నదే యూరప్ దేశాలు అని భారత్ చెప్తుంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ మీద దాడులు మొదలయ్యాక రష్యా తన చమురుదారుల మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇందుకు నేపథ్యం. దీంతో భారత్ తన చమురు దిగుమతి బిల్లుల్ని తగ్గించుకోవడం కోసం రష్యా వైపు చూసింది. 2023లో చమురు దిగుమతుల్లో 30% దాకా రష్యా నుంచే భారత్ పొందింది. దీంతో ఏప్రిల్ డిసెంబర్లో చమురు దిగుమతి బిల్లు 17% మేర తగ్గి $122 బిలియన్ పరిమితమైంది. కానీ యూరోపియన్ మేధో బృందం మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ $37 బిలియన్ మేర రష్యా చమురుని కొని ఖజానా నింపిందని ఫిన్లాండ్కి చెందినటువంటి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంటోంది. యుద్ధం ముందుతో పోలిస్తే 13 రెట్ల మేర భారత్ కొనుగోలు పెరిగాయి. దీంతో పాశ్చాత్య దేశాల కొనుగోలుకు ప్రత్యామ్నాయంగా మారి ఆంక్షల ప్రభావం లేకుండా చేసింది. ఇదంతా చట్టబద్ధమే. అంతేకాదు రష్యా చమురు నుంచి వచ్చిన ఇంధనాల్లో 1/3 G7 దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. వీటి విలువ $6.65 బిలియన్, అమెరికాకి $1 బిలియన్ మేర పంపింది. ఇందులో ఎక్కువ భాగం $5.2 బిలియన్ రిలయన్స్కి చెందిన జామ్నగర్ రిఫైనరీ నుంచి వచ్చినాయని చెప్పింది. ఈ విషయం మీద RIL అయితే స్పందించలేదు. భారత్కి రష్యా చమురు విక్రయాల మీద ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే లాభాలను పెంచుకోవడం కోసం రష్యా ఒక వ్యూహాన్ని రచింది. ఇందులో భాగంగా చమురు ట్యాంకర్ల షాడో ఫ్లీట్ని సిద్ధం చేసిందని ప్రముఖ వార్తా సంస్థ CNN అంటోంది. దీని ద్వారా ఎవరికి పంపుతున్నారో ఎలా పంపుతున్నారో తెలియకుండా చేసిందట. ఉదాహరణకు ఒక భారీ ట్యాంకర్ మరొక చిన్న ట్యాంకర్ ఒకదాని పక్కన ఒకటి చమురు రవాణా చేస్తే ఒకదాని నుంచి మరొక దానికి చమురు బదిలీ అవుతూనే ఉంటుంది. దీంతో గమ్యస్థానం ఏంటి, ఎక్కడి నుంచి చమురు వచ్చిందన్నది తెలియడం సంక్లిష్టం అవుతుంది. ఇందులో ఒక నౌక భారత్కి చెందిన కంపెనీదేనని, ఇంకొకటి ఎవరో గుర్తు తెలియని వ్యక్తిదని CNN చెప్తుంది. ఈ బదిలీలో కొన్ని ఒక్కోసారి చట్టబద్ధంగానున్న ఆంక్షల బారిన పడకుండా తప్పించుకోవడానికి ఈ వ్యూహాన్ని పన్నట్టు అర్థం చేసుకోవాలని చెప్తోంది. యుద్ధం తర్వాత భారత్ కొనుగోలు భారీగా పెరిగాయని, అందులో రష్యా షాడో ఫ్లీట్ ద్వారా జరిగిన లావాదేవీలే ఉన్నాయని CREA తన నివేదికలో చెప్తుంది. కానీ రష్యా భారత్ మధ్య చమురు లావాదేవీలు కొన్ని నేరుగానే ఉన్నాయని CNN అంటోంది. అంతర్జాతీయ షిప్పింగ్ కదలికలను గమనించిన అనంతరం గత ఏడాది రష్యా నుంచి భారత్కి 588 నౌకలు నేరుగానే వచ్చాయి. అయితే 200 ట్రిప్పులు మాత్రం షాడో ఫ్లీట్ ద్వారా భారత్కు వచ్చాయని చెప్తోంది. మొత్తం మీద భారత్ చమురు కొనుగోళ్ల వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై చమురు ఆంక్షల ప్రభావం బలహీనపడిందని, 2023లో రష్యా ప్రభుత్వ ఆదాయాలు $320 బిలియన్ మేర పెరిగాయని CNN చెప్తుంది. అయితే భారత్పై వేలెందుకు చూపిస్తున్నారు, మాకంటే రష్యా చమురును అధికంగా దిగుమతి చేసుకునే ఐరోపా దేశాలు ఉన్నాయి భారత్ అంటుంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోలు విషయంలో కేవలం తన హక్కును మాత్రమే వినియోగించుకుందని, ఎటువంటి ఆంక్షలు ఉల్లంఘనలకు పాల్పడలేదని పలుమార్లు చెప్పుకొచ్చింది. రష్యాతో మా వాణిజ్యం యూరప్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. మేము మా ఉత్పత్తులను రష్యాకి ఎగుమతి చేస్తున్నామని మొన్ననే జయశంకర్ తేల్చి చెప్పారు.